అన్న చెప్పండి అసలు బీసీలను ఆదుకుంటా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని దీనిపైన అసలు ఎలాంటి మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రతి బీసీ కులానికి ముందే వాళ్ళు 42% అని చెప్పేసి వాళ్ళే డిక్లరేషన్ చేశారు. చేసిన దాన్ని ఇది సమగ్రంగా సర్వే చేసేసి మరియు బీసీ కులం ఎంతుందో అనే దాని మీద చేస్తామని చెప్పేసి అని ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. బహిరంగ చర్చలు జరగడం జరిగింది. ఆ కమిషన్ మీద నమ్మకం లేకనే మళ్ళీ డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. అంటే మరి ఇది పూర్తి కాకముందే మరి ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లో పోతారు. ఏ విధంగా మరి రిజర్వేషన్ ఇస్తారనేది మాకైతే నమ్మకం లేదు. మరి అదే ఇప్పుడు బీసీలంతా ఏకమవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఏకం కాగానే మరి అంత తొందరగా మరి గాంధీ భవన్లో ఏర్పాట్లు చేయడం మరి దాని వెనుక మర్మం ఏందో మాకు అర్థం ఏం ఏర్పాట్లు చేశారు? వాళ్ళు బీసీ కులాలదని చెప్పేసి ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక గంటల్నే ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చిరా మరి ఇప్పుడు ఇది సంవత్సరం నుంచి గుర్తుకు రావాలి కదా. మరి బీసీ కులాలను ఏకం చేసి మరి బీసీలకు ఇట్లా చేస్తున్నామని చెప్పేసి వివరంగా చెప్పాలి కదా. డిక్లేర్ చేయకుండా మరి వాళ్ళు ముందస్తు ఎలక్షన్కు వెళ్దామని చెప్పేసి స్థానిక ఎలక్షన్కి వెళ్దామని చెప్పేసి ప్రయత్నాలు అయితే ఏవైతే చేస్తున్నారో మరి ఆ ప్రకారంగా మరి రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారనేది మాకు నమ్మకం లేదు. మరి దాని మీద మరి కుల సంఘాలంతా ఏకమై మరి బీసీ నినాదాన్ని పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకుపోవడానికి చాలా మరి అక్కగారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆమెతో పాటు మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మరి బీసీ నాయకులు కూడా బాగుండాలని చెప్పేసి ఆలోచనతోటి మంచి ఆలోచనతో పెట్టినందుకు ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ ప్రభుత్వం గనక ఈ బీసీలను సరైన రిజర్వేషన్ గిట్ట కేటాయించకపోతే మరి కుల సంఘ నాయకులు అందరూ కూడా ఏకమై మరి బీసీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అని అలాగే మహాధర్నా అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఎంతమంది ఏర్పాటు చేస్తున్నారు? ఒకవేళ కేసీఆర్ గారు వచ్చే ఛాన్స్ ఉందా ప్రోగ్రామ్? ఆ పూర్తి విషయం ఇంకా మేము మాట్లాడలేదు. మరి అక్కగారు మరి 3 తారీఖు నాడు మరి ఇందిరా పార్క్ దగ్గర మరి మాక్సిమం కుల సంఘాలు బీసీ కుల సంఘాలు ప్రతి మీటింగ్ కూడా బీసీలు పోతేనే మరి మీటింగ్లు సక్సెస్ అయితే మరి మా వంతు ప్రయత్నం చేస్తాం. అంటే పెద్ద ఎత్తున మరి అన్ని గ్రామాల నుంచి అన్ని జిల్లాల నుంచి మరి తరలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి. అలాగే మీ ఇంకో ప్రతిపక్షమైన పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏమైనా మీరు కలుపుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మీతో బీసీ నాయకులు ఏమైనా కలుపుకొని ప్రోగ్రామ్ చేసే ఛాన్స్? బీసీలను ఎవ్వరు గుర్తించాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తిస్తేనే కదా ఎవరైనా కానీ బీసీలు అరే పలానా బీసీలకు ఇంత ఇన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇంత ఫండ్స్ ఇచ్చారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంత మాకు బీసీలకు ఇంత చేసింది అని దాని దాఖలాలు ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు కదా. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మరి బీసీలు వీళ్ళకి కనపడట్లేదు. ఇప్పుడు నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా ముఖ్యమంత్రులు చూడండి ఎంతమంది ఉన్నారు. అగ్రవర్ణాల ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది. అది మీరు గ్రహించుకుంటే సరిపోతుంది బీసీలకు ఇప్పటి వరకు వచ్చింది అనేది. అంటే అంత 1 ఇయర్ అయింది. ఒక 1 ఇయర్ లో అన్ని చేయలేం కదా. కొన్ని రోజులతో బీసీలు అందరికీ న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు కదా. అదే నేను ఏమంటున్నా, 1 ఇయరే అయింది అని అంటున్నాను కదా. 1 ఇయర్ కాకముందే మీరు 42% అన్నారు. మళ్ళీ ఈ కమిషన్ వేసి బహిరంగ చర్చలు పెట్టారు కదా. మరి ఎట్లా నమ్మాలి? మేము డిక్లేర్ చేయలేదు కదా. ఇంత జనాభా ఉంది, బీసీలు ఇంత ఉన్నారని చెప్పేసి డిక్లేర్ చేయలేదు కదా. మరి దానికి మాకు ఆలోచన వస్తుంది కదా, అనుమానం కూడా వస్తుంది కదా. మరి అది డిక్లేర్ చేయకముందు నువ్వు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఏ విధంగా పూర్తి చేయగలుగుతారు? అదే కదా మా బాధ అంతా. దాని మీదనే కదా మా పోరాటం. ఇప్పటివరకు ఎప్పటి నుంచో బీసీలు వెనుకబడే ఉన్నారు కదా. ఇప్పుడు రిజర్వేషన్ జనరల్ ఒక్క సీట్ ఉందనుకో, 100 మంది బీసీలు అక్కడ ఉన్నా కానీ ఆ ఒక్క సీట్ జనరల్ అని చెప్పేసి ఒక్క కుటుంబం ఉన్నా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవునా కదా. మరి అలాంటప్పుడు బీసీలకు కూడా అలాంటి అవకాశాలు ఇవ్వాలి కదా. మరి దానికోసమే కదా మా పోరాటం అంతా. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర లెవెల్లో ఉన్న కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు చూడడం జరిగింది మీరే. మరి ఇంతమంది రాష్ట్ర అధ్యక్షులు కూడా రావడం జరిగింది. అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు, అందుబాటులో లేని వాళ్ళు రాష్ట్ర కార్యవర్గం కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మరి ఇదే విధంగా అక్కగారు చెప్పినట్టు 3 తారీఖు నాడు ఇందిరా పార్కులు అంటే బీసీలు అంటే చాలా ఐక్యత ఉండాలా. కానీ అంతలోపు కూడా ఎవరైనా విభజించవచ్చు, చెప్పలేము. మరే బీసీలోకి అది చేస్తాం ఇది చేస్తాం స్టేట్మెంట్ ఇస్తారు కదా. ఇచ్చి మమ్మల్ని కూడా విడదీసే ప్రయత్నం చేస్తారు. కానీ ఏకతాటి మీద ఉండి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మా యొక్క బీసీ హక్కుని మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.